నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయం సాధించి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఒక సరికొత్త వివాదం ముదురుతుంది. ఇటీవల ఆయన చుట్టూ నెలకొన్న కొన్ని పరిణామాలు మరియు విమర్శల మధ్య జూన్ 2వ తేదీన తెలంగాణ జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలతో హైదరాబాద్ లో ఒక భారీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలోని ఒక వర్గం వార్తా ప్రతినిధులు మరియు కొందరు లీడర్లు చేస్తున్న విమర్శలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో జూన్ 2న జరిగే సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు ఈ సరికొత్త వివాదానికి కారణం ఏంటి, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రాక వెనుక ఉన్న అసలు ఉద్దేశాలేంటో ఈ వీడియోలో మనం సమగ్రంగా పరిశీలిద్దాం. ఈ మొత్తం వివాదానికి ప్రధాన కారణం ఏమిటో మనం గమనిస్తే, ఇటీవల ఒక ప్రముఖ టీవీ లైవ్ డిబేట్ లో సీనియర్ విశ్లేషకుడు విద్యావేత్త నాగేశ్వరరావు చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని, అందుకు కేంద్రం నిరాకరించిందనే కోణంలో ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. తమ నాయకుడి ప్రతిష్టను దెబ్బతీసేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వివాదం ముదరడంతో విద్యావేత్త నాగేశ్వరరావు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ బహిరంగంగా వివరణ ఇచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా పెద్ద మనసుతో స్పందించి చట్టపరమైన అరెస్టుల వంటి కఠిన చర్యలు అవసరం లేదని, వివాదాన్ని ఇక్కడితో వదిలేయాలని తమ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధినేత స్వయంగా వివాదం ముగిసిందని ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చల్లారలేదు. విద్యావేత్త నాగేశ్వరరావుకు మద్దతుగా తెలంగాణకు చెందిన కొంతమంది వార్తా ప్రతినిధుల సంఘాల నాయకులు రంగంలోకి దిగారు. దీనికి కౌంటర్ ఇచ్చేందుకు తెలంగాణకు చెందిన జనసేన ముఖ్య నేత సంపత్ నాయక్ హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పర విమర్శలతో వార్తా ప్రతినిధుల కేంద్ర ఆవరణ అంతా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చివరకు స్థానిక పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ జర్నలిస్టుల గురించి గాని, సంస్థల గురించి గాని వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా కొందరు నేతల అతి ఉత్సాహం వల్ల ఈ వ్యవహారం కాస్త తెలంగాణ వర్సెస్ ఆంధ్ర సెంటిమెంట్ల వైపు మలుపు తిరగడం గమనార్హం. ఈ సున్నితమైన మరియు గందరగోళ పరిస్థితుల మధ్య పవన్ కళ్యాణ్ జూన్ 2న హైదరాబాద్ లో అడుగు పెడుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ వేదిక ద్వారా రెండు ముఖ్యమైన పనులను పూర్తి చేయాలనుకుంటున్నారు. మొదటిది, గత కొన్ని రోజులుగా సాగుతున్న ఈ అనవసర వివాదంపై స్వయంగా తానే నేరుగా మాట్లాడి పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వడం, తద్వారా ఈ అగ్నికి ఇక్కడితో పూర్తి విరామం పలకడం. రెండవది, తెలంగాణలో జనసేన క్యాడర్ ను మరియు పార్టీ శ్రేణులను ఒక పద్ధతి ప్రకారం సమాయత్తం చేయడం. తెలంగాణ గడ్డతో పార్టీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ కార్యకర్తలలో సరికొత్త నమ్మకాన్ని నింపడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జనసేన పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలోనూ తన మూలాలను పటిష్టం చేసుకోవాలని చాలా కాలంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల మరియు నగరపాలక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ సంస్థాగత బలోపేతంపై ఈ సమావేశంలో లోతుగా చర్చించనున్నారు. సభ్యత్వ విస్తరణ కార్యక్రమాలను వేగవంతం చేయడం, గ్రామ స్థాయి నుండి కమిటీలను వేయడం వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పరిమితుల వల్ల ఆశించిన స్థాయిలో పోటీ చేయలేకపోయినా రాబోయే రోజుల్లో మాత్రం ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని భావిస్తున్నారు. కొందరు రాజకీయ శక్తులు కావాలనే సెంటిమెంట్లు రెచ్చగొట్టి జనసేన ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నాయని, వాటిని తిప్పికొట్టేలా తమ ప్రణాళికలు ఉంటాయని శ్రేణులు నమ్ముతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో జరగబోయే జనసేన నవ నిర్మాణ సంకల్ప సభ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీయడం ఖాయంగా కనిపిస్తుంది. వివాదాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ ఇచ్చే వివరణ మరియు ప్రకటించే భవిష్యత్ కార్యాచరణ ద్వారానే ఈ తాజా సంక్షోభానికి ఒక స్పష్టమైన ముగింపు లభిస్తుందని ఆశిద్దాం. తెలంగాణలో పవన్ కళ్యాణ్ చుట్టూ రేగుతున్న ఈ జర్నలిస్టుల వివాదంపై మరియు జూన్ 2న జరగబోయే పార్టీ అంతర్గత కీలక సమావేశ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ చేరేలా షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.